హలో ఎవ్రీవన్, నేను ఇడ్లీ దోశ చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైట్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటానో ఈ వీడియోలో చూడండి. ఎందుకంటే మా పిల్లల బస్ 7:30కే వచ్చేస్తుంది, మీకు తెలుసు కదా. 7:30 లోపు ఇడ్లీ, చట్నీ, రైస్, కర్రీ, పాలు, టీ అన్నీ కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో హడావిడి లేకుండా చేసుకోవడానికి నైట్ అయితే ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా చేసుకుంటే ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది. ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలు కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కువగా ఇడ్లీ చేయను కాబట్టి లోపలికి ఉంటుంది గిన్నెలు. సో మార్నింగ్ హడావిడిగా తీయాలి అంటే, లోపల నుంచి తీయాలి అంటే ముందున్న గిన్నెలన్నీ పడిపోతాయి. సో అందుకనేసి ముందే నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అయితే చిన్న చిన్నగా మట్టి పిల్లలు రాళ్ళు ఉన్నాయండి. ఇంకా అవి క్లీన్ చేసుకోవడానికి మార్నింగ్ ఒక 5 minutes టైం పడుతుంది. సో అది కూడా నేను సేవ్ చేసుకోవడానికి నైటే రైస్ క్లీన్ చేసుకొని రైస్ కుక్కర్లో పోసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా లేవగానే జస్ట్ కడిగి ఆన్ చేసుకోవడమే. ఇంకా మా చిన్నోడు పల్లీ చట్నీ కావాలి అన్నాడు. సో అందుకని పల్లీలు కూడా రోస్ట్ చేసి పొట్టయితే తీసి మిక్సీలో వేసి పెట్టేసుకుంటాను. అంటే మిక్సీ పట్టను, జస్ట్ మిక్సీ జార్లో వేసి పెట్టేసుకుంటాను అంతే. నేను లంచ్లోకి దొండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకని అవి నానబెట్టేసుకున్నాను. సో కర్రీలోకి కావాల్సిన వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో టమాటోస్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కర్రీకి అండ్ చట్నీకి రెండింటికి కలిపి కావాల్సినవన్నీ నైటే కడిగేసుకొని ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకుంటే ఇంకా సపరేట్గా మార్నింగ్ వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఆ ఒక్క బాక్స్ ఒకటి బయటకు తీసుకొని మనం డైరెక్ట్గా కుకింగ్లో యూస్ చేసుకోవచ్చు. పోపు వేయడానికి ఎండుమిర్చి అయితే నేను హాఫ్గా చించేసి గింజలన్నీ తీసి పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది. సో నేనైతే మార్నింగ్ క్యారెట్ ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. క్యారెట్ అయితే ఇంకా అప్పటికప్పుడు తురుముకోవడం కష్టం కదా. ఇది ఒక్కటి మాత్రం నేను తురిమేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో సంబంధించినవన్నీ అయిపోయి ఇంకా బాక్సెస్కి అయితే నేను వాటర్ బాటిల్స్ నైటే క్లీన్ చేసి వాటర్ కూడా ఫిల్ చేసి పెట్టేశాను. ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ పెట్టాల్సిన బాక్సులన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి బాక్స్ దొరికితే క్యాబ్ దొరకదు, క్యాబ్ దొరికితే బాక్స్ దొరకదు. సో ఇవైతే చట్నీకి, ఇడ్లీకి, ఇంకా లంచ్ బాక్సెస్కి రెండు. ఇవన్నీ చేయడానికి నాకు ఒక 1/2 hour టైం పట్టిందండి. మార్నింగ్ అంటే మనకు 1/2 hour టైం మిగిలినట్టే. ఒకవేళ మనం కొంచెం నీరసంగా ఉండి లేట్గా లేచినా టెన్షన్ పడకుండా సో పనులన్నీ కొంచెం ఈజీగా చేసుకోవడానికి నేనైతే నైట్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దొండకాయలు అయితే కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా స్టవ్ కూడా నైటే క్లీన్ చేసుకొని పడుకుంటాను. డైలీ ఇలా ఏం చేయనులేండి, ఇడ్లీకి దోశకు మాత్రం చేయాలన్నప్పుడు మాత్రం ఇలా ప్లాన్ చేసుకుంటాను. మార్నింగ్ 7:30 లోపు ఇవన్నీ నేను ఎలా కుక్ చేశాను, పిల్లల్ని పంపించాడు, ఇదంతా కూడా లాంగ్ వీడియో తీశాను. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.